హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబు అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి. ఈ యొక్క ప్రజెంటేషన్ ఎండింగ్ వరకు వినండి. దాంతోపాటు ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. దాని గురించి ఈరోజు మనము పిన్ టు పిన్ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క యూజ్ మీ అండి. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, డిజిటల్లో ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి ఇండియా ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. ఇది ఒక అప్లికేషన్. దీంట్లో మనకు మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి. దీని యొక్క హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా. చూడండి ఫ్రెండ్స్, మన యొక్క అప్లికేషన్ హ్యాష్ ట్యాగ్ లోనే ఉంది. ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియా, ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా అప్లికేషనే మన యొక్క సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ భారతదేశంలో ఏది వర్క్ చేసినా కూడా మనము లీగల్ గా ఉండాలండి. ఒక లీగల్ డాక్యుమెంట్స్ మనం చూడొచ్చు. స్టార్ట్అప్ ఇండియా సర్టిఫికేట్, అదే విధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే ఆర్ఓసి సర్టిఫికేట్, ట్యాన్ సర్టిఫికేట్, పాన్ సర్టిఫికేట్, జిఎస్టీ, ఉద్యమ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మనకు లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. మనకి ఎలాంటి టెన్షన్ లేదు. దాంతో పాటు కంపెనీ యొక్క మేనేజ్మెంట్ టీమ్ ఏ విధంగా ఉంది, అసలు కంపెనీని ఎవరు స్థాపించారు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, కంపెనీ యొక్క సిఇఓ, ఫౌండర్ అండ్ సిఇఓ రవి ప్రతాప్ సింగ్ గారు అండి. 24/7 కంపెనీలోనే ఉంటూ కంపెనీని ఏ విధంగా డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తూ ఒక డెలివరీ బాయ్ గా ఉండి కంపెనీ సిఇఓగా ఎదిగారు రవి ప్రతాప్ సింగ్ గారు అండి. దాంతో పాటు మనము అతనికి ఎంత మనము పొగిడినా కూడా తక్కువనే. ఎందుకంటే 24/7 కంపెనీలలో ఉంటూ కూడా పనిచేస్తారండి. దానికి మనం అప్రిషియేట్ చేయొచ్చు. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే మనకు చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అండి మన కుల్దీప్ పటేల్ గారు. మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఫైనాన్షియల్ గా కావచ్చు మనకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శాంతారాం దత్తాత్రేయ గట్కే గారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి. వీళ్ళిద్దరు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుల్దీప్ పటేల్ గారు ఎవరైతే ఉన్నారో మనకు ఇంత మంచి అప్లికేషన్ డెవలప్ చేసి మనకి ఇచ్చారు. అదే విధంగా మనకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శాంతారాం దత్తాత్రేయ గట్కే గారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి. అదే విధంగా భారతదేశంలో ఇంత ఫాస్ట్ గా ముందుకెళ్తుంది ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ అని మనం చూసినట్టయితే మార్కెటింగ్ హెడ్, బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ సచిన్ సూర్యవంశీ అండి. ఇతను ఆర్మీలో పనిచేస్తూ కూడా ఈ యొక్క యూజ్ మీలో మనకు వర్క్ చేస్తూ ఉన్నారు. మనకు అప్లైన్, అదే విధంగా మనకు ఒక 5 to 6 years నుంచి మనకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి సచిన్ సూర్యవంశీ. మనం ఈ యొక్క నలుగురు పిల్లల పైన ఈ యొక్క కంపెనీ అనేది రన్ అవుతుంది. ఎందుకంటే కంపెనీ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. దాంతో పాటు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ యొక్క ఉద్దేశం తెలిస్తే మనం ఈ యొక్క కంపెనీ ఎందుకు వచ్చిందని చూడొచ్చు. వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, వీళ్ళ యొక్క విజన్ ఏంటి, వీళ్ళ యొక్క మిషన్ ఏంటి, ఈ కంపెనీని ఎందుకు తీసుకొచ్చారు అని చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ లోనే ఉంది. ఈ యొక్క ఒక నమ్మకాన్ని కల్పించాలి, ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ తీసుకురావాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం అండి. ఆ సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ ఎక్కడ అని చూసినట్టయితే సోషల్ మీడియాలో అండి. మనం ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మనము ఏదైతే సోషల్ మీడియా వాడుతున్నామో ఆ యొక్క సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు పోస్ట్ పెడుతున్నారో తెలియడం లేదు, ఎవరు ఎలాంటి పోస్ట్ పెడుతున్నారో తెలియడం లేదు. అదే విధంగా ఎవరు ఎవరితో చాట్ చేస్తున్నారో, నెక్స్ట్ ఏ వీడియో వస్తుందో స్క్రోల్ చేసినా కూడా తెలియని పరిస్థితి ఉందండి. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి మిత్రులారా, మనం ఈ యొక్క యూజ్ మీలో కనుక మనం చూసినట్టయితే ప్రతిదీ కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. కంపెనీ యొక్క మిషన్ అండ్ విజన్ లోనే ఆధార్ వెరిఫికేషన్, ఒక పాజిటివ్ కమ్యూనిటీ తీసుకురావాలనే కంపెనీ యొక్క మిషన్ లోనే ఉందండి. ఇది ఎందుకు చేస్తున్నారు, ఈ యొక్క ఆధార్ వెరిఫికేషన్ ఏంటి, ఈ యొక్క పాన్ వెరిఫికేషన్ ఏంటి అంటే మనం చూడొచ్చు ఫ్రెండ్స్, మన యొక్క మంచి ఫ్యామిలీని సృష్టించాలి, పాజిటివ్ ఫ్యామిలీని సృష్టించాలి. అదే ఒక సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ సోషల్ కమ్యూనిటీ సృష్టించాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి అనేది మన యొక్క భావి తరాల వాళ్ళకి మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అది ఏ విధంగా మనము ఎంటర్ అయ్యేటప్పుడే మనం పాన్ అండ్ వెరిఫికేషన్ ద్వారా రావడం ద్వారా వేరే వాళ్ళు అనాంతరీయ కార్యక్రమాలు చేయడానికి ఆలోచన చేస్తారు. దాంతో పాటు మీరు పెట్టే పోస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫికేషన్ అయిన తర్వాతనే డిస్ప్లే కావడం జరుగుతుందండి. మీరు ఒక పోస్ట్ పెట్టారు, ఆ యొక్క పోస్ట్ను మీరు వీళ్ళు స్కానింగ్ చేయడం జరుగుతుంది. అది వేరే వాళ్ళకి ఇబ్బంది అనుకుంటే వాళ్ళు ఫస్ట్ రిజెక్ట్ చేస్తారండి. ఆ విధంగా ప్రతిది కూడా వెరిఫై పోస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. దాంతో పాటు
మీరు వేరే వాళ్ళ చాట్ చేయాలా వద్దా డిలీట్ చేసుకోవచ్చా కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. ఆ విధంగా మనకు ఒక మంచి సోషల్ ప్లాట్‌ఫార్మ్ తీసుకొస్తుంది. ఇది కేవలం ఒక యూజ్ మీ కాదండి. ఇది ఒక ఈకో సిస్టమ్. దీంట్లో వచ్చేసి మనకు సోషల్ మీడియా ఉంటుంది. యుటిలిటీ సర్వీసెస్ ఉంటాయి. అదే విధంగా షాపింగ్ పోర్టల్ ఉంటుంది. లాజిస్టిక్ అండ్ పార్ట్నర్స్ దాంతో పాటు డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తుంది కంపెనీ. ఆ విధంగా మనం చూసినట్టయితే చూడండి మిత్రులారా, మనం ఈ యొక్క యూజ్ మీ అంటే కేవలం ఒక యూజ్ మీ అప్లికేషనే కాదండి. మన యొక్క బ్రతుకులలో మార్పు తీసుకొచ్చే అవకాశాన్ని మనకు కల్పిస్తుందండి. ఈ యొక్క మార్పు అనేది మనకొచ్చింది. అది మనకు ఫైనాన్షియలే గావచ్చు, సోషల్లే గావచ్చు, మన బ్రతుకులలో ఒక మార్పుని తీసుకొస్తుంది ఈ యొక్క యూజ్ మీ అండి. ఇవన్నీ కూడా మనము అప్లికేషన్ ఆల్రెడీ మనకున్నాయి. సోషల్ మీడియా, యుటిలిటీ బిల్ సర్వీసెస్, షాపింగ్ పోర్టల్ ఇవన్నీ కూడా మనకు అవైలబుల్‌లో ఉన్నాయి. దాంతో పాటు మనం చూసినట్టయితే ఎవరైతే దీంట్లో సైన్ అప్ చేస్తారో వాళ్ళకు వెంటనే కంపెనీ తరపు నుంచి ఒక 1000 యూజ్ మీ బోనస్ కాయిన్స్ అనేది మనకివ్వడం జరుగుతుందండి. ఈ కాయిన్స్ అంటే ఏంటి? మనకు 1000 ఎందుకు ఇస్తుంది అని చూసినట్లయితే ఆ యొక్క 1000 కాయిన్స్‌తో మనం ఈ యొక్క ట్రాన్సాక్షన్‌లో మనం ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు మీరు చూసినట్టయితే ఎవరికైతే మనం అప్లికేషన్ రెఫరల్ చేస్తామో రెఫరల్ పైన కూడా ఒకరికి రెఫరల్ చేసినట్టయితే 100 కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ కాయిన్స్‌తో పాటు మీకు ఇక్కడ ఫ్రీ సైన్ అప్ చేసేటప్పుడు మీకు 100 కాయిన్స్ వస్తాయి. మీరు ప్రైమ్ మెంబర్ చేయించినప్పుడు రూ. 200 వస్తాయండి. ఆ విధంగా ఉంటుంది మనకిది. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ యొక్క మళ్ళీ మనకి ఎక్కడెక్కడ మనకు కాయిన్స్ వస్తాయంటే మనం రీచార్జెస్‌లో, బిల్ పేమెంట్‌లో, షాపింగ్‌లో దాంతో పాటు మనకు ఈ యొక్క వచ్చిన కాయిన్స్ మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఏ ట్రాన్సాక్షన్‌లో ఉపయోగించుకోవచ్చు అంటే ఏదైతే సోషల్ ప్లాట్‌ఫార్మ్ ఉందో మనం ఒక పోస్ట్ పెట్టినప్పుడు మనకు కాయిన్ డిడక్షన్ అవుతుంది. అదే విధంగా మనం ఒక లైక్ చేసినప్పుడు, కామెంట్ చేసినప్పుడు మనకక్కడ డిడక్షన్ అవుతుంది. మనకు కాయిన్స్ లైక్స్, కామెంట్స్ వచ్చినప్పుడు మనకు కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ఈ వచ్చిన కాయిన్స్ అనేది మనకు అక్కడ ట్రాన్సాక్షన్‌లో వస్తుంది. దాంతో పాటు ఈ యొక్క కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మనకు క్రిప్టో కరెన్సీ కాదండి. మనం డైరెక్ట్ ఒకటేసారి విత్‌డ్రా చేసుకోలేము. ఒక కాయిన్ ఈక్వల్ టు రూ. 1 అండి. ఆ విధంగా ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు. ఏదైతే మనకు ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ సర్వీసెస్ అనుకున్నామో, ఈ యొక్క మల్టిపుల్ సర్వీసెస్‌లో యూజ్ మీ ఒక భాగమే. దాని తర్వాత వచ్చేది ఏదైతే ఉందో ఈ బ్రాండింగ్ 365 అండి. ఈ బ్రాండింగ్ 365 గనుక మనం చూసినట్లయితే ఈ బ్రాండింగ్ 365లో మనం చూసినట్టయితే ఇది క్యాన్వా అప్లికేషన్ లాగా ఉంటుంది. ఈ యొక్క క్యాన్వా అప్లికేషన్‌లో గనుక మనం చూసినట్టయితే మనము పోస్టర్ మేకర్ కావచ్చు. అదే విధంగా మనము థంబ్‌నెయిల్ కావచ్చు. ఆ విధంగా మనము డిజైన్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇది కూడా మనం రెఫరల్ పైన మనకు రావడం జరుగుతుంది. ఆ యొక్క రెఫరల్ పైన మనకు పర్ రెఫరల్ పైన 250 వస్తుందండి. పర్ రిఫరల్ పైన మనకు 250 వస్తుంది. దాంతో పాటు మనకు నెక్స్ట్ ప్రాజెక్ట్ కింద మీరు చూడొచ్చు. మనకు ఆల్రెడీ లాంచ్ అయిన ప్రాజెక్ట్ ఇది మనకు మ్యాపిన్ అండి. థర్డ్ పార్టీ లాజిస్టిక్ అండ్ కొరియర్ ఫ్రాంచైజీస్ అండి. 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయి భారతదేశం మొత్తంలో. మీకు ఒక్క రిఫరల్‌కు కంపెనీ స్టార్ట్ కాకముందు 550 ఇస్తా అని చెప్పింది. స్టార్ట్ అయిన రోజు నుంచి ఒక రూ. 50 పెంచి మరి మనకు ఇక్కడ రూ. 600 ఒక్క రిఫరల్‌కి ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా మనకు ఒక ప్రాజెక్టే. దాంతో పాటు మీ యొక్క పిన్ కోడ్ ఉంటే మీరు తీసుకోండి. లేకుంటే మీరు మామూలుగా యూజ్ మీలో చేయండి. ఈ యొక్క క్యాషియర్ సర్వీస్ ఏదైతే ఉందో క్యాషియర్ బికమ్ ఏ లోకల్ క్యాషియర్ అండి. ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం మనీ ట్రాన్స్‌ఫర్ ఏదైతే ఉందో ఇక్కడ 300 అండి పర్ రెఫరల్. ఇది కూడా మనకు అప్‌కమింగ్ ప్రాజెక్టే. దీంట్లో ఇది కూడా ఒక భాగమే. ఇది కూడా మనకు అప్‌కమింగ్ లాంచింగ్‌లో ఉందండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే మర్చెంట్ అండి. మర్చెంట్ ఏదైతే ఉందో మనకు లోకల్ బిజినెస్ పార్ట్నర్ యూజర్ సర్వీసెస్ అండ్ క్యాష్ బ్యాక్ పాయింట్‌గా మారుతుంది. ఇది కూడా మనకు పర్ రెఫరల్ పైన 250 వస్తుంది. ప్రతి ఒక్క మర్చెంట్ ద్వారా మనకు డబ్బులొచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్‌లో మనం ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉందండి. ఈ యొక్క స్కానర్, సౌండ్ బాక్స్ ఏవైతే ఉన్నాయో అది మనకు ప్రతి ఒక్క షాప్‌కు మనము ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మనకి ఇన్‌కమ్ వస్తుందండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ గనుక మనం చూసినట్టయితే మ్యాపిన్ ఏదైతే లాంచింగ్ అయిందో ఆల్రెడీ మనకు 11, 12 వేల పైన పిన్ కోడ్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. మీ యొక్క పిన్ కోడ్ చెక్ చేసుకోండి. హర్ దిల్ తక్ అనే మన యొక్క స్లోగను మీ యొక్క పిన్ కోడ్‌కు మీరే ఓనర్ అయ్యే అవకాశం అండి. ఇది మనం తీసుకోవడం ద్వారా మనకి ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అని చూసినట్టయితే, ఇది మనకు 100% వెరిఫైడ్ నెట్వర్క్ ఉంటుంది. డెలివరీ పార్ట్నర్స్ ప్లస్ యూజర్స్ ఉంటారిక్కడ. అదే విధంగా పాన్ ఇండియా నెట్వర్క్ ఉంటుంది. ఎవ్రి పిన్ కోడ్ కూడా కాంటాక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ట్రాన్సాక్షన్‌లో ఎవ్రీథింగ్ కూడా మన యొక్క డాష్‌బోర్డ్ ద్వారా మనం చెక్ చేసుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఒకటే ప్లాట్‌ఫార్మ్ ద్వారా డెలివరీ, వెరిఫికేషన్, యుటిలిటీ సర్వీసెస్ ఏ టు జెడ్ కూడా మనము మన యొక్క అప్లికేషన్ ద్వారానే చెక్ చేసుకోవచ్చండి.
ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఈ యొక్క మ్యాపింగ్‌లో మనం మ్యాపింగ్ తీసుకుంటే మనకు ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది. ఈ బెనిఫిట్‌లో గనుక మనం చూసినట్టయితే ఫస్ట్‌లో గనుక మనం చూసినట్టయితే మీరు గనుక ఈ యొక్క మ్యాపింగ్ ఓనర్ అయినట్టయితే ఫస్ట్ మీ యొక్క ఏరియాలో ఎవ్వరు షాపింగ్ చేసినా కూడా మీకు 3% కమిషన్ వస్తుందండి. ఈ యొక్క 3% కమిషన్‌తో పాటు నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే మీ యొక్క ఏరియా పిన్ కోడ్‌లో ఎవ్వరు ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నా కూడా మీకు 3% కమిషన్ వస్తుందండి. ఆ తర్వాత చూడండి, నెక్స్ట్ గనుక మనం చూసిన డెలివరీ కమిషన్ పర్ ఆర్డర్ పైన రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు చూసినట్టయితే క్యాషియర్ సర్వీసెస్ ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా కూడా మనకు ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, మర్చెంట్ ఏదైతే వెరిఫికేషన్ కూడా మనకిక్కడ 150 వస్తుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనం షాప్ క్యూఆర్ కోడ్ పైన ట్రాన్సాక్షన్ పైన ఇన్‌కమ్ వస్తుంది. ఆ తర్వాత గ్రామాలజీ వెరిఫికేషన్ పైన 150 వస్తుంది. అదే విధంగా మనకు 0.25 పైసా పర్ కేజీ పైన గ్రామాలజీ పర్చేస్ పైన కూడా మనకి ఇన్‌కమ్ రావడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా మనం ఆలోచన చేయండి. ఆల్రెడీ మీది ఖాళీ ఉందంటే మీరు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతో పాటు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి గ్రామాలజీ అండి. గ్రామాలజీ గనుక మనం చూసినట్టయితే ఈ యొక్క గ్రామాలజీలో మనకు ప్రతి ఒక్క విలేజ్‌ని కూడా మనం కాంటాక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ప్రతి ఒక్క విలేజ్‌ని మనం డెవలప్‌మెంట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళకి అవేర్‌నెస్ తీసుకొచ్చే అవకాశం ఉంది మన యొక్క గ్రామాలజీ ద్వారా. ఇక్కడ మనకి ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి అంటే, మనకు ఫార్మర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయండి. సాయిల్ టెస్టింగ్, అదేవిధంగా సొల్యూషన్స్, ఆర్గానిక్ ఫార్మింగ్, వర్మి కంపోస్ట్, మిల్క్ కలెక్షన్, అగ్రికల్చర్ లోన్, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క గ్రామాలజీ ద్వారా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీని మనం ఇక్కడ యాడ్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు మనకు నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ అండి. ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌లో ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది. ప్రైమ్ మెంబర్‌షిప్ అంటే ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ కేవలము లైఫ్‌లో ఒక్కసారి మనం 799 మనం పే చేసినందుకు కంపెనీ మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తుంది అంటే, సోషల్ మీడియా ఇన్‌కమ్ ఉంది ఇక్కడ. గ్యారంటెడ్‌గా డిస్కౌంట్‌లో అప్ టు 30% డిస్కౌంట్‌లో మనకు షాపింగ్ ప్రొడక్ట్స్ వస్తాయి. బ్యాంక్ విత్‌డ్రాయల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అన్‌లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. అదే విధంగా మనకు వీఐపీ యాక్సెస్ కూడా మనకు రావడం జరుగుతుందండి. దాంతో పాటు ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే జీఎస్టీ వెళ్తుంది రూ. 121 కేవలము మనకు రూ. 799లో ఒక కంపెనీ 500 యూఎస్‌పీ ఇచ్చేస్తుంది. దాంతో పాటు ఒకవేళ గనుక మీరు ప్రైమ్ అమౌంట్ ఉంటే మీరు డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఏదైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేసి కూడా మీరు ప్రైమ్ కావాలనుకుంటే నెక్స్ట్ మనకు చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాగా మనకు షాపింగ్‌లో గనక మనం చూసినట్టయితే ఐరన్ బాక్స్ కాడికేంచి మనకు ఈ యొక్క మిక్సర్ గ్రైండర్ కావచ్చు, టీ షర్ట్స్ కావచ్చు, హెడ్ ఫోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయండి. ఇవన్నీ దీంట్లో కూడా మీరు తీసుకొని మినిమమ్ 500 యూఎస్‌పీ చెక్ చేసుకోండి. మినిమమ్ 500 యూఎస్‌పీ తీసుకొని మినిమమ్‌లో దాంట్లో మనము సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ మనం ప్రైమ్ మెంబర్‌షిప్ అయ్యే అవకాశం ఉందండి. ఆ తర్వాత మనం ఒక ఎగ్జాంపుల్ మనం ఆల్కలైన్ వాటర్ జార్ మనం చూసినట్టయితే ఈ యొక్క ఆల్కలైన్ వాటర్ జగ్ ఏ విధంగా తీసుకోవచ్చు, దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి, బాడీ టెంపరేచర్ కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, డయాగ్నోసిస్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఆల్కలైన్ వాటర్ జార్ ద్వారా మనము బెనిఫిట్ తీసుకునే అవకాశం మిత్రులారా. ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, దీన్ని మనం ఏ విధంగా పర్చేజ్ చేయొచ్చు, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే ఈ యొక్క ఆల్కలైన్ వాటర్ జగ్ ఏదైతే ఉందో దీంట్లో మనం చూసినట్టయితే మినిమమ్ మనకు 1000 కాయిన్స్ ఏవైతే వచ్చాయో ఆ యొక్క 1000 కాయిన్స్‌లో మనకు ఇక్కడ మీరు చూడొచ్చు రూ. 200 మైనస్ అయిపోయింది. డిస్కౌంట్ అయిపోయింది చూడండి. దీని యొక్క కాస్ట్ రూ. 2000 అంటే మనకు 200 మైనస్ అయిపోయింది. 1800 డెలివరీ ఫీ రూ. 120 పోయిందంటే 1919 లోనే మనకు ఇది ఆల్కలైన్ వాటర్ జగ్ వచ్చేసిందండి. దీంతో పాటు మనకు ఇక్కడ మనం ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా అయిపోతాం. కంపెనీ 500 యూఎస్‌పీ ఇచ్చేసింది. ఆ తర్వాత చూడండి, మనకు ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ మార్కెట్‌లో ఉందా? మన దగ్గరనే ఉందా? అంటే మార్కెట్‌లో కూడా చాలా రకాల అప్లికేషన్‌లు ఉన్నాయండి. 899 పర్ ఇయర్ అండి. ట్రూ కలర్. ఆ తర్వాత మంత్లీ చూసినట్టయితే ఈ యొక్క 699 ఈ యొక్క బ్లూ టిక్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉందండి. దాంతో పాటు యూట్యూబ్‌లో కూడా ఉందండి ప్రైమ్ మెంబర్‌షిప్. ఆ తర్వాత జూమ్‌లో కూడా ఉందండి. జూమ్‌లో కూడా మనకు ఎవ్రీ ఇయర్ గనుక మనం చూసినట్టయితే 100 పార్టిసిపెంట్ అంటే 13,200. 300 ప్లస్ అయితే మనకు 17,000. ఈ విధంగా మనకు మనకు ప్రతి కండిషన్ పెట్టి మనకక్కడ ఇస్తారండి. కానీ ఇక్కడ అలా గాదు. ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ లైఫ్ టైమ్ అండి. లైఫ్ టైమ్ ప్రైమ్ మెంబర్‌షిప్ కేవలం 799 ఒక్కసారి మనకు పే చేసినందుకు కంపెనీ మనకు ఎన్ని రకాల ఈ యొక్క డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని సముద్రం లాంటి ఇన్‌కమ్‌లోకి తీసుకెళ్తుంది చూడండి.
ఒక్క ఈ యొక్క సముద్రం లాంటి ఇన్కమ్ లోకి మనకు తీసుకెళ్ళింది ఈ కంపెనీ. దీంట్లో మనము ఎంత పర్సెంటేజ్ మనం ఇంటికి తీసుకెళ్తాం అనేది మన పైనే డిపెండ్ అయి ఉందండి. మీరు చూడండి దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాం మన ఇంటికని ఇక్కడ మీరు చెక్ చేసినట్టయితే ఈ యొక్క టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మీ యొక్క సముద్రం నుంచి మీరు మీ యొక్క ఇంటికి మీరు గ్లాసులలో తీసుకెళ్తారా, జగ్గులలో తీసుకెళ్తారా, అదేవిధంగా బకెట్లలో తీసుకెళ్తారా, డ్రమ్ములలో తీసుకెళ్తారా, ట్యాంకర్లలో తీసుకెళ్తారా, లేదు అనుకుంటే మీరు పైప్ లైన్ వేసుకుంటారా, మీ ఇష్టం అండి. అంత అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఉందండి. ప్రతీది కూడా ఇప్పుడు మనం చూద్దాం. దీంట్లో ఎన్ని రకాల ఇన్‌కమ్ ఉంది? దీని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే, ఇక్కడ మనం చూడొచ్చు మనకు సోషల్ మీడియా ఇన్‌కమ్ ఉంటుంది 5%, రెఫరల్ ఇన్‌కమ్ ఉంటుంది 70%, రివార్డ్ ఇన్‌కమ్ ఉంటుంది 10% మంత్లీ, రాయల్టీ ఇన్‌కమ్ డైలీ 5%, టీమ్ రాయల్టీ 10% డైలీ, గ్రోత్ ఫండ్ 5% మంత్లీ, ఫ్రౌడ్ ఫండ్ 5% మంత్లీ, రీపర్చేస్ ఇన్‌కమ్ 70% పర్సెంట్ ఉంటుంది. అదే విధంగా మనకిక్కడ ఈ యొక్క మర్చెంట్ ఇన్‌కమ్ దాంతో పాటు కోర్ రీడర్ ఇన్‌కమ్ అండి. ఇవన్నీ కూడా మనకి ఇన్‌కమ్ అవకాశాలే ఉన్నాయి. ఈ యొక్క ఇన్‌కమ్ అవకాశంలో మనము ప్రతీది కూడా మనం తీసుకెళ్ళే అవకాశం ఉంది. దాన్ని మనం ఒక్కొక్క దాన్ని అది ఏ విధంగా వస్తది చెప్పడం గాదు. పిన్ టు పిన్ ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ప్రతీది కూడా సోషల్ మీడియా ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది చూడండి. 5% డైలీ టర్నోవర్ ఏదైతే ఉందో 500 యూఎస్‌పీ పైన మనకు డైలీ 5% ఎన్ని లాక్స్‌కొచ్చాయి, కామెంట్స్ వచ్చాయి ఆళ్ళకు ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. దాంతో పాటు రెఫరల్ ఇన్‌కమ్ ఏదైతే ఉందో, ఈ యొక్క రెఫరల్‌లో 70% అన్నాము. ఈ యొక్క 40% ఈ యొక్క 500 యూఎస్‌పీ పైన 40% అంటే రూ. 200 అండి. ఈ యొక్క టీమ్ సైజ్ మీరు ఒక 10 మెంబర్స్ చేశారు. రూ. 2000 వచ్చేసింది మీకు. ఆ తర్వాత ఏం చేయాలి సార్ అంటే వాళ్ళు చేసి మీరేదైతే పని చేశారో వాళ్ళకి చెప్పండి. నేను ఈ విధంగా చేశాను. మీరు ఈ విధంగా చేయండి అని. వాళ్ళకు వాళ్ళకి 200 వస్తుంది. మీకు 25 వస్తుంది. వాళ్ళ తర్వాత వాళ్ళు తీసుకొస్తే వాళ్ళకి 200 ఆళ్ళ తర్వాత 25 మీకు రూ. 20. ఈ విధంగా లెవెల్ పెరిగిన కొద్దీ మనకు ఇన్‌కమ్ కూడా మనకు పెరుగుతూనే ఉంటుంది. ఈ యొక్క 2%, 10% మనకి 1% ఆ విధంగా 6 లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు మనకు 1% వస్తుంది. ఎవ్వరి ప్రైమ్ అయినా కూడా రూ. 5 అండి. 5,00,00,000 పైన ఇక్కడ ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంది మిత్రులారా. కాబట్టి ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ తర్వాత చూడండి ఈ యొక్క రివార్డ్ ఇన్‌కమ్ అండి. రివార్డ్ ఇన్‌కమ్ మనం ఏ విధంగా తీసుకోవచ్చు? ఎవరు ఏ విధంగా దీనికి అర్హులు అని చూసినట్టయితే ఫస్ట్‌లో మీరు ఎప్పుడైతే జాయినింగ్ అవుతారో మీరు జాయిన్ అయిన తర్వాత ఒక 10 మెంబర్స్‌ని గనక మీరు ప్రైమ్ చేసినట్టయితే అది 10 మెంబర్స్ కావచ్చు, 5,000 యూఎస్‌పీ కావచ్చండి. మీరు గనక ఎప్పుడైతే 5,000 యూఎస్‌పీ కంప్లీట్ అవుతుందో మీరు మొబైల్ రివార్డ్ ఫండ్ అచీవ్ కావచ్చు. అది మనకి ఏ విధంగా వస్తుందంటే ఎవ్రీ మంత్ 2% వస్తుందండి. మీకు రూ. 10,000 కంప్లీట్ అయ్యేంత వరకు వస్తుంది. దీని ఒక ఛాలెంజెస్ బెనిఫిట్‌లో రూ. 10,000 మొబైల్ రివార్డ్ ఫండ్, దాంతో పాటు 1% డైలీ రివార్డ్ సిటిఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, అదే విధంగా 1% లైఫ్ స్టైల్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్‌కమ్ అండి. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ గనుక మనం చూసినట్టయితే ఇన్‌ఫ్లుయెన్సర్ అండి. ఈ 25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినట్టయితే మనము ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్ అచీవ్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో మనం ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్ అచీవ్ అయితే మనకి ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అంటే రూ. 40,000 ల్యాప్‌టాప్ ఫండ్ ఇస్తుంది. 1% డైలీ సీటీఓ ఇస్తుంది. 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% ఫ్యామిలీ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్‌కమ్ అండి. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ గనుక మనం చూసినట్టయితే ఈ యొక్క మావెన్ ర్యాంక్ అండి. మావెన్ ర్యాంక్ ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్‌లో 1,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినట్టయితే రూ. 2,00,000 బైక్ రివార్డ్ ఫండ్ ఇస్తుందండి. దాంతో పాటు 1% డైలీ సీటీఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% స్టడీ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్‌కమ్ అండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే ఏసీ ర్యాంక్ అండి. ఏసీ ర్యాంక్ ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్‌లో 6,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినట్టయితే మనకు రూ. 10,00,000 కార్ రివార్డ్ ఫండ్ ఇస్తుందండి. దాంతో పాటు 0.5% డైలీ సీటీఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% ట్రావెల్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్‌కమ్ అండి. దీంతో పాటు చూడండి మిత్రులారా మనకి నెక్స్ట్ స్టార్ ర్యాంక్ అండి. ఈ యొక్క స్టార్ ర్యాంక్ ఈ యొక్క ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ లో 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు 1 crore రూపీ లగ్జరీ కార్ ఫండ్ అండి. 1 crore రూపీ లగ్జరీ కార్ ఫండ్ తో పాటు 0.5% డైలీ సిటీఓ ఇస్తుంది. 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% సేవింగ్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే యూనికార్న్ ర్యాంక్ అండి. యూనికార్న్ ర్యాంక్ లో 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు 2.5 crores లగ్జరీ హౌస్ ఫండ్ ఇస్తుంది.
0.5% డైలీ సిటిఓ ఇస్తుంది, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% పెన్షన్ అండ్ గ్రోత్ ఫండ్, అదేవిధంగా 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో డైలీ 5% అండి. మనకు ఎవరైతే క్రియేటర్ ర్యాంక్ ఉన్నారో వాళ్ళకి 1% వస్తుంది, ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళకి 1%, మావెన్ వాళ్ళకి 1%, ఏస్ ర్యాంక్ అయినట్టయితే 0.5%, స్టార్ ర్యాంక్ 0.5%, యూనికార్న్ ర్యాంక్ వాళ్ళకు 0.5%. దీని యొక్క మంత్లీ టార్గెట్ కనుక మనం చూసినట్టయితే మినిమం ఒక 1000 యూఎస్పీ చేయాలంటే ఒక ఇద్దరు ప్రైమ్ చేసినా మనం అయిపోతాము. అది సెల్ఫ్ గా తీసుకున్నా సరే, లెవెల్ 1 అయినా సరే. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే టీమ్ రాయల్టీ అండి 10% డైలీ వస్తుంది. ఎవరైతే క్రియేటర్ ర్యాంక్ ఉన్నారో 2% రాయల్టీ వస్తుంది, 10 రూపీస్. ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళకి 2% 10 రూపీస్, మావెన్ అనేది 2% 10 రూపీస్ అండి. ఇది ఎగ్జాంపుల్, మీరు క్రియేటర్ ఉన్నారు, మీకు 10 రూపీస్ వస్తుంది. ఒక ఇద్దరు ప్రైమ్ అయ్యారు, 20 రూపీస్ వస్తుంది. దాంతోపాటు మీరు ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, మీ కింద ఎవరు క్రియేటర్ లేరు, ప్రైమ్ అయ్యారు, క్రియేటర్ది ఇన్ఫ్లుయెన్సర్ రెండు మీకు వస్తాయి. ఈ విధంగా మనకు గ్యాప్ కమిషన్ వస్తుంది. మావెన్ అయినట్టయితే 2%, ఏస్ అయినట్టయితే 1% 5 రూపీస్, స్టార్ వాళ్ళకు 1% 5 రూపీస్, యూనికార్న్ అయినా కూడా 1% 5 రూపీస్ అండి. దీనికి ఎలాంటి టార్గెట్స్ లేదు, నో కండిషన్ అండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే గ్రోత్ ఫండ్ అండి. గ్రోత్ ఫండ్ లో కనుక మనం చూసినట్టయితే క్రియేటర్ వాళ్ళకి లైఫ్ స్టైల్ ఫండ్ 1%, ఇన్ఫ్లుయెన్సర్ అయినట్టయితే ఫ్యామిలీ ఫండ్ 1%, మావిన్ అయినట్టయితే స్టడీ ఫండ్ 1%, దాంతోపాటు ఏస్ ర్యాంక్ అయినట్టయితే ట్రావెల్ ఫండ్ 0.5%, స్టార్ ర్యాంక్ సేవింగ్ ఫండ్ 0.5%, యూనికార్న్ వాళ్ళకు పెన్షన్ ఫండ్ అండి 0.5%. దీని యొక్క మంత్లీ టార్గెట్ కనుక చూసినట్టయితే 2500 యూఎస్పీ చేసినట్టయితే సెల్ఫ్ కావచ్చు, లెవెల్ 1 కావచ్చు అండి. ఇది కూడా మనకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, యూజ్ మీ ఫ్రౌడ్ ఫండ్ అండి. మంత్లీ మనకు 5% వస్తుందండి. ఈ యొక్క 5% మంత్లీ మనకి ఏ విధంగా వస్తుందంటే, క్రియేటర్ ర్యాంక్ అయినట్టయితే ఎవరైనా సరే, యూనిక్ క్రియేటర్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఎనీ ర్యాంక్ అండి, 5% ఆల్ ర్యాంక్ డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది. 5000 యూఎస్పీ, అది సెల్ఫ్ కావచ్చు, లెవెల్ 1 కావచ్చు. ఇది కూడా మనకి ఎక్సలెంట్ ఇన్కమ్ అండి. ఆ తర్వాత మనం చూసినట్టయితే రీపర్చేస్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనకు ఇది ఎవ్రీ టైం వస్తుంది. వాళ్ళు ఒక్కసారి మన దాని అండర్లో జాయినింగ్ అయ్యారు, వాళ్ళు ఎప్పుడు పర్చేజ్ చేసుకున్నా కూడా మనకి ఒక రీపర్చేస్ ఇన్కమ్ మనకి సేమ్ రిఫరల్ ఇన్కమ్ లాగానే వస్తుందండి. ఒక్కసారి పనిచేస్తే ఎప్పుడు కూడా మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఆ విధంగా మనకి ఇక్కడ బెనిఫిట్స్ అండి. మర్చెంట్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఇక్కడ మర్చెంట్ ఇన్కమ్ లో మనం చూసినట్టయితే ఎవరైతే షాప్ కీపర్ ఉన్నారో వాళ్ళు ఒక 10% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే మన యొక్క సౌండ్ బాక్స్, మన స్కానర్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది, ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది అంటే 5% అండి, విత్ ఇన్ సెకండ్స్ లో మైనస్ అయిపోతుంది. అంటే ఒక 100 రూపీస్ వాళ్ళు పే చేస్తున్నారు, 95 రూపీసే పే చేస్తారు. 5 రూపీస్ ఏదైతే ఉందో మనకు రివార్డ్ పాయింట్ రూపకంగా వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత 2% మర్చెంట్ రెఫరల్కి వెళ్ళిపోతుంది. అదే విధంగా బయ్యర్ అప్లయన్స్ 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, 1%. 2% ఏదైతే ఉందో కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ మనకు కస్టమర్ కూడా హ్యాపీగా ఉన్నారు, షాప్ కీపర్ హ్యాపీగా ఉన్నారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం, ఎందుకంటే మనకు కూడా ఇన్కమ్ వస్తుందండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే యూజ్ మీ కోర్ లీడర్ అండి. యూజ్ మీ కోర్ లీడర్ లో కనుక మనం చూసినట్టయితే పార్ట్నర్షిప్ 10% కంపెనీ షేర్స్ ఇస్తా ఉంటుంది యూజ్ మీ కోర్ లీడర్ అయితే. అది ఎవరు కావచ్చు అంటే ఎవరైనా కావచ్చు అండి. ఇక్కడ మనము ప్రజెంటేషన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ అండి. ఇది మినిమం 4th ర్యాంక్ అచీవ్ అయినట్టయితే ఇది ఇవ్వడం జరుగుతుంది. లిమిటెడ్ టైం ఆపర్చునిటీ ఉందండి. మనం ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా మనం నేర్చుకొని చెప్పగలగాలి. దాంతో పాటు యూజ్ మీ పాలసీస్ ఏవైతే ఉన్నాయో మనము టోటల్ గా తెలుసుకున్నట్టయితే ఎవరైతే పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉన్నాయో వాళ్ళు మాత్రమే దీంట్లో సైన్ అప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాంతో పాటు ఆధార్ కార్డులో, పాన్ కార్డులో సేమ్ పేరు ఉండాలి. అదే విధంగా మీరు ఎవరైనా అయితే జాయినింగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు ఒకసారి ఫోన్ చేయండి, రెఫరల్ కూడా పంపిమనండి. అది వాళ్ళదేనా కదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఒకసారి జాయినింగ్ అయిన తర్వాత రిమూవ్ కాదండి. ఆ తర్వాత చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం చూసినట్టు ఇక్కడ నో హిడెన్ చార్జెస్, నో అడ్మిన్ చార్జెస్ అండి. వితౌట్ కేవైసీ ఇక్కడ మనం ఎలాంటి సర్వీసెస్ యూజ్ చేసుకోలేము. 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలి అంటే రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఆ తర్వాత మనము మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ దీంట్లో యాడ్ చేసుకోవాలి అనుకుంటే మినిమం 10 రూపీస్ అనేది మన యొక్క వాలెట్ లో ఉండాలండి. ఆ తర్వాత విత్డ్రాల్ సర్వీసెస్ ఎప్పుడు అవైలబుల్ ఉంది అంటే 24/7 365 డేస్ అవైలబుల్ ఉందండి. మినిమం మనం ఎంత బ్యాలెన్స్ విత్డ్రా పెట్టుకోవచ్చు అని చేసినట్టయితే మనము 175 రూపీస్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. విత్డ్రాల్ ఛార్జెస్ ఎంత డిడక్షన్ అవుతుంది అంటే మినిమం మనకు 12 రూపీస్, ఐఎంపీ అయినట్టయితే 12 రూపీస్, నెఫ్ట్ అయినట్టయితే 10 రూపీస్ అండి.
2% టీడీఎస్ డిడక్షన్ అయిన తర్వాతనే మనకు మన యొక్క అకౌంట్ క్రెడిట్ కావడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారంగా మీ యొక్క ఐడిని పాస్వర్డ్ ఎవరికి షేర్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. ఆ తర్వాత యూజ్ మీ కార్పొరేట్ ఆఫీస్ అడ్రస్ కనుక మనం చూసినట్టయితే 504 5th ఫ్లోర్ జేబీ మెట్రో హైట్స్, కాన్పూర్ రోడ్, ట్రాన్స్పోర్ట్ నగర్, లక్నో అండి. ఆ తర్వాత మనకు సెకండ్ ఆఫీస్ పూణేలో కూడా ఉంది. మనం ఇక్కడ వెబ్సైట్ మీద చెక్ చేసుకోవచ్చు, www.usemeet.in. ఈమెయిల్ మీరు చూసినట్టయితే eco.useme@gmail.com అండి. ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. దీంట్లో మీరు సక్సెస్ కావాలి అనుకుంటే లర్న్ అండ్ రిటర్న్ అని మీరు నేర్చుకోండి, మీరు సంపాదించండి, మీరు సంపాదించే అవకాశాన్ని కల్పించండి. ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది. అదే విధంగా మనం దీంట్లో సక్సెస్ కావాలి 100% అంటే ఎవ్రీడే కంపెనీ 8 AM 8 PM డైలీ జూమ్ మీటింగ్ ఉంటుందండి. కంపెనీస్ కండక్ట్ చేస్తుంది. మన యొక్క మీటింగ్ కనుక చూసినట్టయితే మనకు తెలుగులో మనం అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్ డౌన్ లో అన్మ్యూట్ అని ఉంటుంది, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. స్క్రీన్ మీద టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్ డౌన్ లో అన్మ్యూట్ అని ఉంటుంది, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేరు. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు వెళ్ళినందుకు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.